కాపాడుకున్నారు. అంతమందిలో కూడా ఆ ముగ్గురు యవనస్తులు ఏం చేశారు? దేవుని కోసం నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రత్యేకతను ప్రదర్శించారు రాజు ముందు. రాజు చాలా కోపడ్డాడు. అయినా కానీ వారు ఏం చేశారు? దేవుని కోసం నిలబడ్డారు. దేవుని కోసం ప్రత్యేకంగా జీవించారు. అందుకే ప్రభు అంటాడు ఇక్కడ, పాపులలో చేరక ఆయన ఎలా జీవించాలంట? ప్రత్యేకంగా మన మాటలో, మన తలంపులో, మన ఆలోచనలో, మన హృదయంలో మనం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ప్రత్యేకత కలిగి. ఎలా ఉండాలి? ప్రత్యేకత. ప్రశ్న ఏంటో తెలుసా? మరి నీకుంది ఆ ప్రత్యేకత? నీ మాటలో, నీ తలంపులో, నీ ఆలోచనలో, నీ నడవడికలో, నీ ప్రవర్తనలో. దేశం వెళ్ళారు ఆ ముగ్గురు యవనస్తులు బానిసలుగా. ప్రజలు తెలియదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఇరుగు పొరుగు వారు లేరు, ఎవ్వరు లేరు, స్నేహితులు లేరు, భాష రాదు, ప్రజలు తెలియదు, ఎవరు తెలియదు. అటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఎలా జీవించారు? దేవుడి కోసం నమ్మకంగా జీవించారు. సాక్ష్యాన్ని కోల్పోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకున్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అటువంటి స్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం? ఒకసారి ఆలోచన చేస్తాం, ఏముంది 2 నిమిషాలేగా, వాడు ఏదో చేయమన్నాడు, ఆ ప్రతిమను బ్రొక్కమన్నాడు, అంతేగా చేద్దాంలే అని రాజీ పడాల. దేవుని విషయంలో అస్సలు రాజీ పడకూడదు. దేవుని విషయంలో రాజీ పడల. ఆ ముగ్గురు యవనస్తులు ఎలా జీవించారండి? ప్రత్యేకంగా జీవించారు. పరిశుద్ధతను కాపాడుకున్నారు. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రత్యేకంగా జీవించాలి. ఆ ముగ్గురు యవనస్తులు సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నారు. రాజు చాలా కోపడ్డారు. అయినా కానీ నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదని చెప్పేసి అంటారనమాట. అసలు రాజుగారు ప్రశ్నించినప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదని సవాల్ ఇస్తారు వారు ముగ్గురు. ఆ రాజుగారు ఇంకా కోపం ఎక్కువైపోయింది. రాజుగారి కోపం ఎక్కువైపోయేసరికి ఇంకా తట్టుకోలేక ఆ ముగ్గురు వస్తుంది అగ్నిగుండాన్ని 700 చేసి అగ్నిగుండంలో వేయమన్నాడు. వస్త్రాలతోనే వాళ్ళని వేసేసాడనమాట. వేసేసిన వెంటనే బంట్రోతుల నుంచి వేపించాడనమాట. వేపించినప్పుడు ఆ బంట్రోతులు ఎవరైతే వేస్తున్నారో ఆ వేడి సెగకి తట్టుకోలేకంట వాళ్ళు చనిపోయారంట. చనిపోయిన తర్వాత రాజుగారు వచ్చి అగ్నిగుండంలో చూస్తాడనమాట. చూస్తే ఆ ముగ్గురు వ్యక్తులతో మరొక వ్యక్తి కనపడతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ వ్యక్తి ఒక రూపం ఎలా ఉంటుందంట? దేవతల వలె ఆ రూపాన్ని చూస్తాడనమాట రాజుగారు. ఆ రాజుగారు ఆ రూపాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపడిపోతాడు. ఆశ్చర్యపడిపోయి ముందు ఎంత కోపడ్డాడు ఆ రాజుగారు, తర్వాత వారిని ఏమని సంబోధిస్తాడంటే, మహోన్నతుడగు దేవుని సేవకులారా పైకి రండి అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ ముగ్గురు పైకి వచ్చినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులను పరిశీలించినప్పుడు వారి యొక్క వస్త్రాలు కానీ, వారి శరీరం కానీ, వారి జుట్టు కానీ, ఏమీ అగ్ని వాసన కూడా వారి దగ్గర రాలేదంట. అంటే దేవుని ఆత్మ వారి చుట్టూ ఏం చేశారు? అగ్ని కంచె, రక్తపు కంచె. వారు దేవుని దూత వెంటనే దిగి వచ్చేసింది. అసలు ఆ ముగ్గురు యవనస్తులు సాక్ష్యం ఇచ్చారు, నువ్వు అగ్నిగుండంలో వేసినా సరే, కానీ మా దేవుడు అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము ఆ ప్రతిమకు బ్రొక్కము అని నువ్వు తెలుసుకో అని చెప్పేసి రాజుగారికి చెప్తారనమాట. ఎంత తీర్మానమో, ఎంత విశ్వాసమో, ఎంత నమ్మకమో దేవుడి మీద, ఎంత ప్రత్యేకతో. అంతమంది ప్రజల్లో కూడా ప్రత్యేకత కలిగి ఉన్నారు. వెలుగుగా దేవుడు అంటాడు, అంధకారంలో వెలుగుగా ప్రకాశించండి. ఈ అంధకార లోకంలో దేవుడు ఒక వెలుగుగా ప్రకాశించాడంట. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన ప్రజలు కూడా ఆయన సేవిస్తున్న ప్రజలము రక్షించబడడం, బాప్తిసం తీసుకున్న సంఘంలో చేర్చబడడం, ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనము కూడా వెలిగించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన దీపాలు ఏం చేయబడాలంట? వెలిగించబడాలంట. ఏం చేయబడాలి? దీపము ఆరిపోకూడదు, దీపము వెలిగించబడాలి. అందుకే లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది, ఏమంటే మీ నడుములు కట్టుకోండి, మీ దీపాలు ఆర్పు వేయకూడదు, వెలిగించండి, మీ దీపాలు వెలుగుతూ ఉండనీయుడి అని చెప్పేసి లూకా భక్తుడు అంటాడు. మన దీపాలంట వెలుగుతూ ఉండనీయాలంట.
కొన్ని దీపాలు ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయి? ఆర్పేసేవాడు భూమి మీద బయలుదేరాడు. ఎవరాడు? నీ విరోధి అని అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుతున్నాన్ని వెతుకుతూ తిరుగులాడుతున్నాడంట. నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయాలని, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని, నీ భక్తి జీవితాన్ని పాడు చేయాలని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొల్లగొట్టాలని వాడు చెయ్యని ప్రయత్నము లేదు. కాబట్టి మన దీపాలు వెలుగుతూ ఉండాలి, మన దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. దీపం వెలగాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? నూనె. ఏం కావాలి? నూనె కావాలి. నూనె అంటే తైలం. తైలం అనుకోవచ్చు మనం. నూనె కావాలి దీపం వెలగాలంటే. నూనె లేకపోతే దీపం వెలిగిద్దా? వెలగదు. 5 కన్యకలు అంటున్నారు, మా దీపాలు ఏం చేస్తున్నాయంట? చెప్పాలి, ఏం చేస్తున్నాయి? 5 అంటున్నారు, 5 కన్యకలు ఏమని? దీపాలు ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయి? వాళ్ళ దగ్గర ఏం లేదు. నూనె, ప్రార్థన అనే నూనె, వాక్యం అనే నూనె వారి దగ్గర లేదు. 5 దగ్గర మాత్రం కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉందంట. 5 దగ్గర మాత్రము నూనె లేదు. మా దీపాలు ఆరిపోతున్నాయి. అందరు ప్రార్థన పరులే, అందరు విశ్వాసులే, అందరు భక్తులే, అందరు భక్తి పరులే, అందరు ప్రార్థన చేస్తారు, అందరు పాటలు పాడతారు, అందరు వాక్యం చదువుతారు, అందరు వాక్యం వింటారు, అందరు పరిచర్య చేస్తారు, అందరు సంఘస్థులే. కానీ ఆ 10 మంది కన్యకలో ఒకే సంఘంలో పెరిగిన వారు అందరు రక్షించబడ్డారు, అందరు ప్రార్థన చేస్తారు, అందరు ఆరాధన చేస్తారు. కానీ 5 మాత్రము దీపాలు ఆరిపోతా ఉన్నాయంట. వారి హృదయము దేవునికి ఎలా ఉందంట? దూరముగా ఉందంట. ఎలా ఉంది? దూరముగా. 5 హృదయం ఎలా ఉందంట? దేవునికి దగ్గరగా ఉందంట. ఇంకా జాలే, ఆదివారం జాలే, ఈరోజు జాలే, 5 నిమిషాలు జాలే అనుకుంటాం మనం. ఇక జాలు పట్టనట్టుగా ఉంటారు చాలా మంది. అలా ఉండకూడదు. దేవునిలో మనకి ఎంత దొరికితే అంత దోచుకోవాలి. దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, వాక్యంలో, ఆయన ఆరాధించడంలో. ఇది జాలి అని మనం అనుకోకూడదు. అలా అనుకున్నాం అనుకో, నీ దీపం ఏం చేయబడింది? ఆరిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆరిపేసేవాడు నీ పక్కనే ఉంటాడు. మనం అనుకుంటాం నా అంత ప్రార్థన పట్ల ఎవరు ఉంటారు. కానీ మనకన్నా బాగా వాక్యం ఎవరికి తెలుసండి? ఎవరాడు? మన స్నేహితుడు. ఎవరు? మన విరోధైనా అపవాది. మనకన్నా బాగా తెలుసు మనం ఏ టైంలో ఎలా ప్రార్థన చేస్తే వీళ్ళని ఎలా పడగొట్టాలో, ఎలాంటి సిచ్యువేషన్ అయినా పడగొట్టవచ్చో మనకన్నా బాగా వాడికే తెలుసు. బాగా తెలుసు వాడికి. మన పక్కనే ఉంటాడు ఎప్పుడు. వాడికి చోటు ఇవ్వకూడదు అని వాక్యం చదివిస్తుంది. బైబిల్లో యోబు చోటు ఇచ్చాడా? సాతానికి ఇవ్వలా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అన్ని కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. కానీ అపవాదికి చోటిచ్చాడు. అపవాదికి దొరికాడు యోబు, దొరకలా. దేవుని కోసం నిలబడ్డాడు, ప్రత్యేకంగా జీవించాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆ బంగారు ప్రతిమకు వారు బ్రొక్కనే బ్రొక్కలా. ముగ్గురు యవనస్తులు ప్రత్యేకంగా జీవించారు. అందుకే దేవుడు అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆ యొక్క ఆజ్ఞను వారు ఏం చేశారు? అక్కడ నెరవేర్చారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏం చేశారు? ఆజ్ఞను నెరవేర్చారు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆయన అంటాడు ఇంకొక మాట, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువుని ఏం చేయాలి? సేవించాలి, ఆరాధించాలి. ఆ ఆజ్ఞకు వారు ఏం చేశారు? లోబడ్డారు. దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపాలి. కాబట్టి దేవుని మాట వింటున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుడి మాటకు విధేయత చూపుతున్నావా? నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉంటున్నావు? నీ మాటలో, నీ ప్రవర్తనలో ప్రత్యేకత ఉందా నీకు? దేవుడు ప్రత్యేకమైన వాడు. పాపులలో చేరగా ఆయన ప్రత్యేకించబడ్డాడంట, ప్రత్యేకంగా జీవించాడు.
ఆయనకి మేఘలు కొట్టారు, సిలువలు ఆయన చిత్రహింసలు చేశారు. యేసు ప్రభువారిని ఆయన దూషించారు, నేరం చేశారు, ఉమ్ము వేశారు. ఆయన 3 రేగుల మధ్య ఆకాశానికి భూమికి వేలాడదీశారు. ఎందుకయ్యా యేసు ప్రభువారిని అంత చిత్రహింసలు పెట్టారంటే ఆయన అందరిలో వాడు కాదు, ఆయన అందరిలో ఉన్నవాడు కాదు, ఆయన ప్రత్యేకమైన వాడు. పరిశుద్ధతను గురించి బోధించాడు, ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాడు. ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఈ లోకంలో ఎంత పరిశుద్ధంగా జీవించాలో, ఎంత పవిత్రంగా జీవించాలో అని యేసు ప్రభువారు బోధించారు. ఆయన జీవించారు మనకు మాదిరిగా, ఆయన చూపించి వెళ్ళాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మనం ఎలాంటి వ్యక్తులుగా ఉంటున్నామో ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడి శ్వాసం అంతా మన కాచి కాపాడారు. ఈ చివరి మాసంలో ఇంతవరకు దేవుడు మనం క్షేమంగా కాచి కాపాడంటే కేవలం దేవుడి మహా కృప మాత్రమే. ఆయన కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలా భద్రపరుస్తుందో ఆయన రెక్కల కింద దేవుడు ఏం చేశాడు, మనల్ని భద్రపరిచాడు. అందుకు ప్రభువుని మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి మన దీపాలు ఆర్పేసేవారు కాకుండా దీపాన్ని వెలిగిస్తూ ప్రార్థనతో వాక్యముతో దినము మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమనంటే అనేకులకి సువార్తను ప్రకటిస్తూ ఎక్కడ భ్రష్టుడని అయిపోతానని తన శరీరాన్ని ఏం చేస్తాడంట, దినదినము నలగొట్టుకుంటాడంట. దినదినము తన శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే ఏంటి అసలు? ప్రార్థనలో వాక్యములో ఏం చేస్తున్నారు, తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. ఎక్కడ భ్రష్టుడని అయిపోతాను అని దినము తనకు తానే హెచ్చరించుకుంటున్నాడు. తనకు తానే ఎక్కడ భ్రష్టుడని అయిపోతాను ప్రభు, ప్రార్థనలో వాక్యంలో నన్ను నలగొట్టండి నా శరీరాన్ని. దినము మనం కూడా ఏం చేయాలి, మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. ప్రార్థనలో వాక్యంలో నలగొట్టబడాలి మనం. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? 10 మంది కన్యకులు ఎంతమంది ఎత్తబడ్డారు? 5 మాత్రం ఎత్తబడ్డారంట. దీపాలు ఆర్పి వేయబడ్డాయి. 5 మాత్రం వెలుగుతా ఉన్నాయంట. కావాల్సిన దానికన్నా ఎక్కువ నూనె వారి దగ్గర ఉంది. మరి 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 మన దీపాలు వెలుగుతా ఉన్నాయా? వెలుగుతూ ఉండనీయుడి అని చెప్పేసి లోక భక్తులు చెప్తారు. మీ దీపాలు ఆర్పివేయకుండా వెలుగుతూ ఉండనీయుడి. కాబట్టి మన దీపాలు వెలుగుతూ ఉండాలి. వారి భక్తి అంట దేవునికి దూరంగా ఉందంట, వారి హృదయం దేవునికి దూరంగా ఉందంట. అందరు భక్తులే కదా, అందరు విశ్వాసులే, కానీ మన హృదయం ఎలా ఉంది? దేవుడు పైన పని చూసేవాడు కదా. ఏం చేస్తాడని దేవుడు ఏం చూస్తాడంటే హృదయాన్ని చూసేవాడు, హృదయంతరాన్ని చూసేవాడు. మన హృదయం ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా? 5 మాత్రం 5 హృదయాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయి. 5 మాత్రం దేవునికి గౌరవంగా ఉన్నాయి. ఆయన వస్తాడు, ఆయన చేతిలో ఏముందంటే చాట ఉందంట. చాట మనుషులందరినీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చాటలో చెరుకుతాడంట. చెరుకుతా ఉంటే పుట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు, రాలిపోతా ఉంటారంట. ఆయన చేతిలో ఏముంది? చాట, చెరిగే చాట. ఆయన వస్తాడు, వచ్చి చాట వేసి చెరుకుతా ఉంటాడు. పొట్టు రాలిపోయినట్టు రాలిపోతారు, ఎగిరిపోతారు. మరి నువ్వు ఏ కోపం చెందిన దాన్ని నువ్వే పరిశీలన చేసుకుని హృదయం ఎలా ఉంది, ఎలాంటి వ్యక్తిగా ఉంటున్నావు? ఆ 3 యవనస్తులు అయితే ప్రత్యేకంగా జీవించారు. దేవునికి మాదిరి, దేవుడు మనకు మాదిరిగా జీవించాడు మొదట. తర్వాత ఆ 3 యవనస్తులు దేవుడి కోసం సాక్షిగా బ్రతికారు. ఈ రోజు వారి గురించి మనం ఇలా చెప్పుకుంటున్నామంటే ఆనాడు వారు ఎంత భక్తిగా జీవించారు, ఎంత ప్రత్యేకంగా జీవించారు. దేవుడు వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. రాజుగారు మారు మనసు పొందాడు కదా. ఆయన క్రియలు ఎంత బ్రహ్మాండమైన, ఎంత గొప్పవి. చెట్లకు మేకి అగ్నిగా వారి దేవుడు పూజార్హుడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వారి దేవుడు అంట ఎలాంటి వాడంట? పూజార్హుడు, బ్రహ్మాండమైన ఆయన క్రియలు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ రాజుకు నెబుకద్నెజరు ఎంత కోపిష్టి మనిషి. ఆ 3 యవనస్తుల ద్వారా రాజు యొక్క మనసు
మార్చి వేశారు. రాజు యొక్క మనసు మారిపోయింది. రాజు మారు మనసు పొందాడు. ఇదంతా మాకెందుకులే, ఆయన ఏదో చేయమంటున్నాడు కదా, చేద్దాంలే, ప్రతి ఒక్క గొప్పుదాంలే, ఏముందిలే, దేవుడు క్షమిస్తాడులే అని వారు గనక గుంపులో పోయిందిలాగా వెళ్ళి నొక్కారనుకోండి, అక్కడ కార్యం జరిగి ఉండేదా? జరిగి ఉండేది కాదు. అక్కడ